నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. నాడు నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాడు నేడు తొలి దశలో పూర్తయిన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేకంగా ధ్యాస పెట్టి వారు మెరుగ్గా తయారు కావడానికి అవసరమైన యాక్టివిటీస్ చేపట్టాలన్నారు. డిసెంబర్ 3వ వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి కూడా చేయూతనిచ్చి వారు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసేలా చూడాలన్నారు సీఎం జగన్. మిగతా వివరాలకు చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. నాగార్జున సాగర్ వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ అంగీకరించినా తెలంగాణ ఒప్పుకోకపోవడం వల్ల సాగర్ అంశం వివాదాస్పదమవుతోందని కృష్ణా బోర్డు చైర్మన్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఎడమగట్టు కేంద్రాన్ని పరిశీలించేందుకు తెలంగాణ అంగీకరించలేదని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివాదంపై చర్చిద్దామని ఇరు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. A1 గా ఏపీ పోలీస్ ఫోర్స్ ను పేర్కొంటూ కేసు నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. ప్రధాన డ్యాంలోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడికాల్వ 5వ గేట్ నుంచి ఏపీకి వదిలారని ఫిర్యాదులో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ పేర్కొంది. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు వాయిదా వేసింది కోర్టు. అయితే కృష్ణా ట్రైబ్యునల్ కు నూతన విధి విధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరింత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. దీంతో విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వాయిదా వేసింది. నాగార్జున సాగర్ డ్యాం అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని, తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని పచ్చ మీడియా సంస్థలకు హితవు పలికారు మంత్రి అంబటి రాంబాబు. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదన్నారు ఆయన. మన నీరును మనం ఉపయోగించుకోవడానికి వీలు లేదా? వాడు పర్మిషన్ కావాలా? వెళ్ళాం, తాగునీరు కావాలని రిలీజ్ చేశాం. ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే 2000 క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేసి ఎన్ఎస్పీకి ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాం. ఇది దారుణం అవుతుందా? ఇది ధర్మమేనా? దీని మీద మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం అని మనం చేస్తున్నాం. రామోజీరావు, చంద్రబాబులపై మంత్రి మేరుగు నాగార్జున తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సీఎం జగన్ పనిచేస్తుంటే రామోజీకి కనబడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాజిక విప్లవానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారని, ఆనాడు మహనీయులు అంబేద్కర్ గారు లాంటి మహనీయుల యొక్క ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నడుస్తూ ఉందని, బాబాసాహెబ్ కోరుకున్నటువంటి చదువు అనే ప్రాధాన్యతను తీసుకొని పరిపాలన చేస్తూ ఉన్నాడని, దానికి ఉదాహరణలు కోకొలలని రాష్ట్రమంతా కోడైకొస్తూ ఉంది.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెల్లరాయి అక్రమ రవాణా పేరుతో సోమిరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీంట్లో ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు రాజకీయంగా సోమిరెడ్డి. రెండు పక్కల వాదించగలడు. ఒకటి పిటిషనర్ సైడ్. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వచ్చి అయ్యా నువ్వు మాట్లాడితే బాగుంటుందని అంటే ఇప్పుడు పొదలకు దాని దగ్గరికి పోయి ఇంకేం సంబంధం లేదు, అదేదో వేరే వాడదని చెప్తున్నాడు, దానికి సంబంధించి నువ్వు ఎట్ట చేస్తావని అంటాడు. వాడు కనుక వచ్చి కాంప్రమైజ్ అయితే ప్రతివాది పక్కన మాట్లాడతాడు మరలా. ఎందుకంటే వాడి పక్కన పోయి వాడి దగ్గర క్యాష్ గీసి కొట్టేశాడంటే మళ్ళీ వెంటనే మారిపోతాడు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర వీడియో లాంచ్ బ్రోచర్ ను మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. యువత క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకోవాలనేదే ప్రధాన లక్ష్యమని డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు మంత్రి రోజా. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం తీసుకొచ్చిన ఈ క్రీడా సంబరమే ఆడుదాం ఆంధ్ర. ఇది మన అందరి ఆట. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అలాగే క్రీడ మీద ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా 15 ఏళ్ళు దాటిన వారు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాం. దివ్యాంగులను ఆదుకునే క్రమంలో విశాఖ పోలీసులు సరికొత్త అడుగులు వేశారు. దిశ యాప్ తరహాలోనే దిశ దివ్యాంగ సురక్ష హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న దివ్యాంగులు ఇచ్చే సమాచారం ద్వారా వెంటనే పోలీసులు స్పందించనున్నారు. ఈ హెల్ప్ లైన్ దివ్యాంగుల భద్రతకు మరింత తోడ్పడుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. తొలి దశ నుంచి ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి దిశ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మన కమిషనర్ గారికి దివ్యాంగులకు కూడా ఒక యాప్ని దిశని తీసుకురావాలని చెప్పి ఆలోచన పుట్టింది. ఇబ్బంది పడినా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మీలాంటి వారి కోసం వచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖ నగర పోలీస్ చేస్తుందని చెప్పి అందరి తరపున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తా ఉన్నాం. ఆ తెలంగాణ ఇన్సిడెంట్ చూసి ఎంతో ముందు చూపుతో మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, జరిగినా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ రోజు దిశ చట్టాన్ని తెచ్చారో అదేవిధంగా మానవతా ఆలోచనతో మన డాక్టర్ రవిశంకర్ కమిషనర్ గారు కూడా ఆలోచించి, బహుశా ఆయన డాక్టర్ గారు కాబట్టి ఆయన డాక్టర్గా చేసిన పనిలో ఆయనకు ఎదురైన సంఘటన గుర్తుపెట్టుకొని చేయటం అంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు కమిషనర్ గారు. చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 4640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్ ట్రక్ క్లస్టర్ యూనిట్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పెప్పర్ మెషిన్ సీఈఓ ఆండ్రియాస్ హేగర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం 30,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్లు తయారు చేయనున్నట్టుగా స్పష్టం చేశారు. పాత డీజిల్ బస్సులు, ట్రక్లను ఎలక్ట్రిక్ యూనిట్లుగా మార్చనున్నట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నడిబొడ్డున ఉన్న కొండ మీద చిరుత సంచారం కలకలం రేపింది. చిన్నపాటి గుహ వద్ద చిరుత అటూ ఇటూ తిరుగుతూ ఎగురుతూ హల్చల్ చేయడంతో కొండ కింది ప్రాంతం నుంచి గమనించిన స్థానికులు మొబైల్లో చిత్రీకరించారు. కార్తీక మాసం కావడంతో కొండపైన ఉన్న శివాలయానికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొండ చుట్టూ నివాసాలు ఉండడంతో చిరుత నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లతో సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని తెలిపింది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేయగా బీఆర్ఎస్ కు 34 నుంచి 44 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక బీజేపీ 4 నుంచి 8 సీట్లలో పాగా వేసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఓటింగ్ శాతం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లు, బీఆర్ఎస్ కు 36% ఓటింగ్ రావచ్చని అంచనా వేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈసీ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 3 షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, గోదాముల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రెస్పాన్స్ టీంలను డిసెంబర్ 3న ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు భట్టి. ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు రాబోతా ఉంది. ఎగ్జిట్ పోల్లో కూడా చాలా సంస్థలు వారి పద్ధతుల ద్వారా, సర్వేస్ ద్వారా భారీగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి చాలా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. రేపు 3వ తారీఖు కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ద్వారా మేము ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబరిచారన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపామని కోదండరాం వ్యాఖ్యానించారు. ఎన్నికల నుంచి స్ఫూర్తి పొంది మళ్ళీ గతంలో మాదిరిగా ఒక నిరంకుశ పాలన అనేది రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. దానికోసం తెలంగాణ జనసమితి కట్టుబడి నిలబడుతుంది, పనిచేస్తుంది. తప్పకుండా మేము కూడా భాగస్వాములుగా ఉంటాము. ఈ భాగస్వాములుగా ఉండి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మా వంతు ప్రయత్నం మేము సీరియస్గా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఓటర్లందరికీ హామీ ఇస్తున్నాం. గతంలో చంద్రబాబుకు మాదిరిగానే కేటీఆర్ కు కూడా ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు సిపిఐ నారాయణ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు అన్ని సంస్థలు చెప్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అందులో దాదాపు అన్ని రకాల ఏజెన్సీస్ ఒకే పద్ధతిలో చేస్తున్నాయి. అది టీఆర్ఎస్కి అనుకూలం కాదు కాబట్టి కేటీఆర్ ఇది బోగస్ అని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేస్ని క్యాంప్ రాజకీయాలు తీసుకెళ్ళాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుంది. సిపిఐ తరఫున మేము చెప్పగలిగింది హంగు రాదు, పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పేసి మా అంచనా. కాకినాడ తీరంలో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారుల బోట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోట్ మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్స్యకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలో దూకేశారు. విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో కొట్టుకుపోతున్న 11 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లు ధరించడం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో మత్స్యకారులకు ప్రాణ ముప్పు తప్పింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఐఈడీ బాంబ్ కలకలం రేపింది. చెర్ల మండలంలోని కలివేరు పెద్ద ముసులేరు ప్రధాన రహదారిపై ఉన్న చీకటివాగు బ్రిడ్జ్ వద్ద పోలీసులు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాత్రను బలగాలు గుర్తించాయి. వెంటనే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్ ఐఈడీ మందు పాత్రను వెలికితీసి నిర్వీర్యం చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనిపించగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కమలం వికసించే అవకాశాలున్నట్టు అంచనాలు వెలువడ్డాయి. మిజోరాంలో అధికార ఎంఎన్ఎఫ్, విపక్ష జెడ్పీఎం మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఈ అంచనాలపై పార్టీలు భిన్నంగా స్పందించాయి. 5 రాష్ట్రాల్లో విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజస్థాన్ సహా 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కీలక భేటీకి పిలుపునిచ్చింది బీజేపీ. సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశమయ్యారు అధిష్టానం పెద్దలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విశ్లేషించడంతో పాటు ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన తక్షణ వ్యూహాలపై చర్చించారు. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అటు కాంగ్రెస్ సైతం ఎగ్జిట్ పోల్స్ పై స్పందించింది. మధ్యప్రదేశ్లో అంచనాలు మారతాయని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజస్థాన్లో కూడా అధికారం నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ ప్రజలు మార్పు కోసం ఓటేశారన్నారు దిగ్విజయ్ సింగ్. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫలితాలు సాధిస్తుందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ఈ ఎన్నికల కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రివర్గం మొత్తం చెమటోడ్చిందని ఎద్దేవా చేశారు. यही मोदी जी और अमित शाह जी थे ना 2014 से बोल रहे थे, कांग्रेस मुक्त भारत की गर्जना कर रहे थे, लेकिन इस पास राज्य ने आपका पसीना छुड़ा दिया, राहुल जी और प्रियंका जी और खड़गे साहब ने। हाँ, प्रधानमंत्री डेरा डालकर बैठे हैं 4-4 दिन एक राज्य में, गृह मंत्री बैठे हैं, पूरा उनका केंद्रीय मंत्रिमंडल बैठे हैं, केंद्रीय मंत्रियों को चुनाव में उतारा अपने विधानसभा में। उसका मतलब है 2024 की दिशा और दशा क्या है बीजेपी की, ये स्पष्ट रूप से आपको 5 राज्यों के चुनाव से दिखेगा। मुझे पूरा विश्वास है, मैं एग्जिट पोल पे नहीं जा रहा हूँ, मैं एग्जिट पोल पे नहीं जा रहा हूँ। ये कांटे की टक्कर होना ये भी बीजेपी के लिए सबसे बड़ा खतरनाक खेल है। దేశ రక్షణ, సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరిహద్దులను సురక్షితంగా ఉంచడంలో బీఎస్ఎఫ్ దళాలది అత్యంత కీలక పాత్ర అని కితాబిచ్చారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 59వ రైజింగ్ డే సందర్భంగా జార్ఖండ్లోని హజారీబాగ్లో జరిగిన పరేడ్లో పాల్గొన్నారు అమిత్ షా. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన బీఎస్ఎఫ్ అమరవీరులకు నివాళులర్పించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల్లో మార్కుల శాతం, గ్రేడ్లు ఇవ్వకూడదని నిర్ణయించింది సిబిఎస్ఈ. ఉన్నత విద్య లేదా ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే అడ్మిషన్ ఇచ్చిన సంస్థే విద్యార్థి 5 బెస్ట్ సబ్జెక్టులను నిర్ణయించుకోవాలని సూచించారు సిబిఎస్ఈ ఎగ్జామినర్ భరద్వాజ. ఇటీవలి కాలంలో పరీక్షలు, మార్కుల విషయంలో పలు కీలక మార్పులు చేసింది సిబిఎస్ఈ బోర్డు. మెరిట్ జాబితాను విడుదల చేసే పద్ధతిని తొలగించడంతో పాటు 2024 విద్యా సంవత్సరం నుంచి నిర్వహించే పరీక్షల్లో అత్యధిక మార్కులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకే కేటాయించనున్నట్టు తెలిపింది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది సిబిఎస్ఈ బోర్డు. కర్ణాటక రాజధాని బెంగళూరులో విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 60 స్కూల్స్ కి బాంబులు పెట్టినట్టు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపించి స్కూల్స్ ఖాళీ చేయించారు. అన్ని పాఠశాలల్లో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. వైట్ఫీల్డ్, కోరమంగళ, బసవేశ్వర నగర, యలహంక, సదాశివనగర్లోని స్కూల్స్ కు ఈ బెదిరింపులొచ్చాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న న్యూ అకాడమీ స్కూల్ కి ఈమెయిల్ రాగా ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గుర్తు తెలియని ఒక ఈమెయిల్ ఐడి నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. బెంగళూరు వ్యాప్తంగా మెగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇది నకిలీ థ్రెట్ కావచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. మరొక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ముందుకొచ్చింది. 2028లో COP33 పర్యావరణ సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోదీ. దుబాయ్లో జరుగుతున్న COP28 సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన ప్రధాని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్ వర్క్ కు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని చేరుకుంటామని పునరుద్ఘాటించారు. भारत यूएन फ्रेमवर्क फॉर क्लाइमेट चेंज प्रोसेस के प्रति प्रतिबद्ध है. इसलिए आज मैं इस मंच से 2028 में COP33 समिट को भारत में होस्ट करने का प्रस्ताव भी रखता हूं. मुझे आशा है कि आने वाले 12 दिनों में ग्लोबल स्टॉक टेक की समीक्षा से हमें सुरक्षित और उज्जवल भविष्य का रास्ता मिलेगा. कल लॉस एंड डैमेज फंड को ऑपरेशनलाइज करने का जो निर्णय लिया गया है, उससे हम सभी की उम्मीद और बड़ी है. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6% వృద్ధి నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది జులై, సెప్టెంబర్లో స్థూల దేశీయోత్పత్తి 6.2%గా నమోదైంది. 2023 జులై, సెప్టెంబర్లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9% వృద్ధి రేటుని నమోదు చేయడంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగింది. 2023-24 ఏప్రిల్, జూన్లో వృద్ధి రేటు 7.8% వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. దేశీయంగా అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా కొనసాగుతున్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం 500 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపింది. మెగాపోలిస్లోని 23 ప్రాపర్టీల్లో ఇప్పటికే 118 తెరలను నిర్వహిస్తోంది. కొలంబో ప్రాపర్టీతో కలిపి మొత్తం 1711 తెరలు పీవీఆర్ ఐనాక్స్ చేతిలో ఉన్నాయి. మొత్తం 114 నగరాల్లోని 359 ప్రాపర్టీల్లో వీటిని నిర్వహిస్తోంది. మైసన్ ఐనాక్స్ లో ఒక్కో తెరకు 5 కోట్ల పెట్టుబడి అవసరం కాగా తొలిసారిగా అటాచ్డ్ బార్తో లగ్జరీ కలెక్షన్ కోసం సుమారు 7 కోట్లు ఖర్చు పెడుతోంది. బీకే బిర్లా గ్రూప్ ప్రధాన సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్ కి చెందిన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. కేశోరామ్ సిమెంట్ వ్యాపార విలువను అప్పుతో కలిపి 7,600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సిమెంట్ వ్యాపార విభజనకు బోర్డు ఆమోదం తెలిపిందని కేశోరామ్ తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ వాటాదారులు 10 ముఖ విలువ గల ప్రతి 52 కేశోరామ్ షేర్లకు గాను ఒక అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ను పొందుతారని తెలిపింది. మార్కెట్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా 4వ రోజు కూడా లాభాలు మూటగట్టుకున్నాయి. దిగ్గజ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 493 పాయింట్లు లాభపడింది. 67,481కి చేరుకుంది. నిఫ్టీ 137 పాయింట్లు ఎగబాకింది. 20,268 వద్ద ముగిసింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 57,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 62,950 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 58,500 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 63,820 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 57,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 62,950 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 57,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 62,950 రూపాయలు. కిలో వెండి ధర 79,500 రూపాయలు.
వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తమిళనాడులో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం వర్ష ప్రభావిత జోన్లో ఉన్నాయని వెల్లడించింది ఐఎండీ. రాజధాని చెన్నై సహా తమిళనాడులోని 5 జిల్లాల పరిధిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లను సమీక్షించారు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.